పలు పలు దిరంగులైన లతా విశేషముల చేతను బహువిధంబులంగు పుష్ప ఫలాదుల చేతను నానా విధములైన పక్షుల చేతను మరియు అనేకములైన కొండ కాలువల చేతను ఆస్తంభవి సాల తమాల తిలక చింతాల వకులాశోక చందన దేవదారు నారికేళ మృణస మసనస నాగ పున్నాగ చంపకాది వృక్షముల చేతను నానాతరు విశేషముల చేతను వాసిల్లునట్టి ఉద్యానవనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణ ప్రదంబై సర్వజన నమస్కృత్యంబై కైలాసమని పేర్కొనబడిన ఒక పర్వత శ్రేష్టము గలదు. అందు సద్గుణైశ్వర్య సంపన్నులను మహామహనీయులను నగు యోగుల చేతను సిద్ధ గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంపై ఉన్న యా పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పరమేశ్వరుండు ప్రథమ గణములచే పరివేష్టింపబడి భవానీ సమేతుండై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచు ప్రసన్నుండై కూర్చుండి ఒక సమయంపున చతుర్ముఖాది దేవతలకందరికీ దర్శనమిచ్చను. అంతా సూర్యాగ్ని పరులను నక్షత్ర యుక్తుండైన నిశాకరుండును మరియు ఇంద్రాది దేవతలను వశిష్ఠాది మహర్షులను రంభా మొదలగు అప్సరసులను బ్రాహ్మీ మొదలగు సప్త మాతృకలను సేనానియు గణపతియును తత్సారూక్షమున పొందియున్న నంది భృంగి మొదలగు ప్రథమ గణములను దన్ను పరివేష్టించి కులుచుచుండ నట్టి భవానీ వల్లభుని యద్యుద్భతం బగు సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞ పడసి గానము చేసిరి. అట్టె రమణీయంబును శ్రావ్యంబగు గానము ప్రవర్తిల్లుచుండగా తుథాచి మేనకాదులు వీణాది చతుర్విధ వాద్యములతో వేళ్లతో కూడిన నృత్యములను చెరి. అప్పుడా సొగసగత్తే రంభ నిఖిల సురబృందముల యొక్క జల్లమును రంజిల్లుచున్నట్టుల వికటనాట్యములను చెరి. ఆ సమయంబున భృంగి మహర్షి అనుడు భక్తవరుండు ఆ స్వామి సన్నిధియందు దర్శిసి కారంబగు వికటనాట్యము చేయగా ఆ పార్వతీ కైలాసపతి యొక్క పూర్వభాగం నందుండెను. అప్పుడు సకల దేవతలకు వికటమైన హాస్యము జరించెను. అటువంటి ఆశ్చర్యంబు హాస్యము వలన అప్పుడు ఆ పర్వత గుహలు నిండునటుల గొప్ప కలకల ధ్వని కలిగెను. ఇట్లు హాస్యము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుండు ఆ భృంగ మహర్షించి చూచి నీ చేత మిగుల హర్ష ప్రవర్తంపైన నాట్యము చేయబడింది సెలవిచ్చి ముదంబంది ఆ భక్తుని అనుగ్రహించను. అంతటా నా భృంగి ఋషికి శివానుగ్రహం కలుగటం చేసి అతడు ప్రీతుండై సకల విభుదలంచే గౌరవింపబడి సమూహిత చిత్తుండై వినయంబుతో కూడి ఆ పార్వతీదేవిని సగలి ఈశ్వరునికి మాత్రం ప్రదక్షిణమనంచను. అప్పుడు ఆ పార్వతి చిరునవ్వుతో కూడినదై తన పతియకు అప్సరవేశ్వరుణ్ణి వీక్షించి, ఓ స్వామి, ఈ భృంగ ఋషి నన్ను విడిచి మీరు మాత్రము ప్రదక్షిణము ఆచరించుట కారణమేమి? ఈని వేడుకగానున్నది ఆనతీయమైన అడుగు వేడగా నా శివుడు, ఓ ప్రియురాల, ఈ వివరము చెప్పెద వినము. పరమార్థ విధులకు యోగులకు నీ వలనం ప్రయోజనంబు లేమించేసి నాకే నమస్కరించను అని చెప్పెను. పరమేశ్వరి ఆ మాటలకు మిగుల వ్రీడను పొంది ఆ పతియందున్న తన శక్తి నాకాశించగా నా స్వామి ప్రవిష్ట విశిష్ట మంత్రావయుండాయే. అంతా నా దేవియు నారహీనురాలై
కోపించి దేవతలంచే చేత నూరడింపబడినదైనను కైలాసం మొదలి తపంబరించుటకు బహువిధంబులకు సింహ శార్దూల గజ మృగాదులచే సేవింపబడి నిత్యవైర ముడిగి ఉన్న పన్నగ గరుడాది సకల జంతువులచే నిబుడంబగు నానావిధ వృక్షాలత గుల్మాది భూయిష్టంపై వృషిశ్రేష్ట సేవితంపై సర్వభీష్టప్రదంపై వెప్పుచున్న గౌతమాశ్రమమును ప్రవేశించను. అంతనా గౌతముండు వన్యంబులి హోమ యోగ్యంబులకు సమత్కుల ఫలాదులను సంగ్రహించుకొని వనము నుండి వచ్చునెడ ధన యాశ్రమ భాగమును వెలుగుచున్న ప్రకాశము చూచి ఋష్యాశ్రము అవుట వలన శోభిల్లుచున్న అది అని విస్మయం పొంది కారణము చింతించుచు తన ఆశ్రమమును ప్రవేశించి తామర రేఖల వంటి కన్నులు కలిగి యలంకృతురాలై జగత్తుతరై ఉన్న ఆ దేవిలింగని పూజ్యరాలమైన ఓ భగవతి, నీవిచ్చటి కేతించుటకు కారణం ఏమని అడుగుగా, నా దేవియు ఆ జడదారిని తన విషాద కారణమును వచించి నమస్కరించి, ఓ మునీశ్వర, ఈ వ్రతము యోగికి సమ్మతమైనదో ఏ వ్రతానుష్ఠానం చేత శంకర దేహార్థము నాకు ఘటించును అటువంటి వ్రతము ఉపదేశింపుము అనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకంబోగు ఆచరించి వ్రతము ఉపదేశించి అనగా ఆ మహర్షి శాస్త్ర పురాణావలోకంబునంబాచరించి యథార్థప్రదంబగు శ్రీ మధ్యేధార నామకరంబగు ఉత్తమ వ్రతము నాచరింపమని ఉపదేశించను. అంతనా దేవియు నా వ్రతానుష్ఠాన ఆ క్రమము ఆనతీయవేని వేడగా ఇటులని చెప్పగలిగను. భాద్రపద శుక్లాష్టమియందు శుద్ధ మనస్ఫురాలవై మంగళకరములకు నేకవింశతి తంతువుల చేత హస్తమునందు ప్రతిసరము ధరించి పూజించి అది మొదలు అమావాస్య వరకు నీ వ్రతము ఇటుల సలుపుచు ప్రతిదినము అందులో శ్రీ మధ్యేదారదేవ ఆరాధింపవలెను. మరియు శుభ్రంబకు ఒక ప్రదేశమును ధాన్యరాశిలో ఇంటి అందు పూర్ణకుంభము ఉంచి నిరుది యొక్క సూత్రముల చేత చుట్టి పట్టు వస్త్రముల చేత కప్పించి నవరత్నములను గాని శక్తి కొలది స్వర్ణములు గాని ఉంచి గంధ పుష్పాదులచే సమర్పించి 20 యొక్క బ్రాహ్మణులను పిలిచి పాద ప్రక్షాళనగాది కృత్యమును ఆచరించి కూర్చుండ వినియోగించి అచట ఆ కేదారదేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలములను వస్త్రముల నుంచి నివేదన మరించి యథాశాస్త్రముగా ధూప దీపాదులచే పూజించి ఏకవింశతి సంఖ్యాకటంబులైన చోష్య లేహ్యాదులను కదలి పనసాద్రి ఫలములను నైవేద్యము చేసి తాంబూలము ప్రసంగి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ పిలిచి వ్రతమును ఎస్తగా అనుష్ఠించి ఈశ్వరునకు మనస్తుష్టి చేసిన ఎడల ప్రీతుండై ఈ వృషభధ్వజుండు నీవు కోరిన వరము ఇయ్యగలడు అని వచించిన ఆ కాత్యాయని అటులే అని ఆచరించను. అంత పరమశివుండు సంతుష్టాంతురుండై అతడికి దేవగణములతోడు జని నా శరీరార్థమును నీకు ఇచ్చదనని ఇవ్వగా నా పార్వతీదేవి యుప్పొంగి శంకర దేహార్థమును పొంది లోకానుగ్రహము చేయదలంచి తన పతియకు పరమశివునితో నీ వ్రతమును ఆచరించు వారులకు సకల భీష్ట సిద్ధి గలుగునట్టులా ఆరోపించి తిరేని ఎల్లవారు ఆచరించుగా అటులేగాక అని
అంగీకరించి శివుడు సుర సంఘములతో కూడా నచ్చట నంతర్పతుండయను. మరి కొంతకాలమునకు శివభక్తియుక్తుండకు చిత్రాంగదుడును గంధర్వుండు నందికేశ్వరుని వలన నా వ్రత కార్యక్రమం పెరిగి మనుష్యలోకమునకు జని వారులకు ఉపదేశింప కొలయులని నిచ్చగలవాడై ఉజ్జయిని పట్టణం చేరి ఆ వజ్రదంతుడను రాజునకు ఈ వ్రతమును ఉపదేశించను. అతడు ఆ వ్రతమును కల్పోక్త ప్రకారముగా ఆచరించి సౌర్భౌముండాయను. మరి కొంతకాలమునకు ఆ పట్టణంలో ఉన్న వయస్సునకు పుణ్యవతియు భాగ్యవతియు అను ఇరువురు కుమార్తెలు కలిగిరి. వారిరువురు తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతమును ఆచరించినట్లు ఆనతీయమని వేడగా, అమ్మ, నేను మిగులు దరిద్రుడను, మీరా తలంపు మానవుడనగా ఓ తండ్రి, నీ అనుజ్ఞ మాకు పరమధనంబుగాన ఆనతీయమని సెలవు పుచ్చుకొని ఒక వటవృక్షము వద్ద కూర్చుండి ప్రతి పరము పట్టుకొని యథావిధిగా పూజింప వారుల భక్తికి మెచ్చి ఈశ్వరుడు వలయు సామగ్రిని ఇచ్చెను. అంతట వారు చక్కగా వ్రతమును ఆచరించుట వలన ఆ మహాదేవుడు ప్రీతుండయి ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను దివ్య రూపముల సంగి అంతర్ధానమైన పిమ్మట నా వ్రత మహాత్మ్యం వలన ఉజ్జయిని పట్టమును ఏలుచున్న రాజు పుణ్యవతిను కన్యను చోళ భూపాలుడు భాగ్యవతి అను కన్యను పాణిగ్రహమును పునర్చుకునేది. అందువలన నా వైశ్యుడు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖంబుగా ఉండెను. రెండవదైన భాగ్యవతి అన్నది ఐశ్వర్య మదమోహితురాలై కొంతకాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనుముటి చేత విడలంపబడి అడవిలో తిరిగి సంచార కన్నురాలై ఒక బోయవాని ఇల్లు చేరెను. అచ్చట పుత్రుని చూసిన ఆయన, నా యక్కయ్యకు పుణ్యవతిని ఉజ్జయినీపుర రాజు వివాహమాడి ఉన్నవాడు, నీ వచ్చటికి పోయి మన సంగతి ఎరింగించి వ్రత మాచరించటకు ధనము తీసుకొని శీఘ్రముగా రమ్మనగా నతండు ఆ పట్టణముఖం పోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సాహంగంబగు కష్టమును తెలుపగా ఆ పుణవతియు అతని చేతికి విస్తారముగా ధనమునిచ్చెను. అంతవాడ ధనమును తీసుకుని వచ్చుతుండగా మార్గమున అదృశ్య రూపుండైన ఆ దేవదేవుని వలన నా ధనంబు అపహరింపబడగా అతడు మరలా నచటికి ఏతించి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనము సంగ్రహించుకొని వచ్చెను. ఆ ధనము కూడా అపహరింపబడగా దోధూయ మానసుండై నిలువంబడి ఉన్న వానితో ఈశ్వరుడు అదృష్టుండై, ఓ చిన్నవాడా, వ్రతభ్రష్టులకు నీ ధనంబు గ్రహింప అలవి కాదని చెప్పాను. ఆ మాటలకు విని విస్మయం పొంది ఆ చిన్నవాడు మరలా ముందు వలనే ఉజ్జయిని పట్టుకొని ఈశ్వరోక్తంబకు వృత్తాంతమును తెలపగా నా పుణ్యత ఆలోచించి పుత్రుని చేత వ్రతంబు ఆచరింపజేసి తన చెల్లెలు వ్రత ఆచరించినట్లుగా చెప్పవలేదని ధనముల సంగి పంపెను. అతడు బయలుదేరి వచ్చునేడ మార్గంబున ప్రయత్నముగా ముందు గురిపోయిన ధనమంతయో స్వాధీన మైనందులు సంతోషించి సర్వము గ్రహించుకొని కాంచీపట్టణంలో ప్రవేశించి సమయంపున చతురంగ బలముతోడ తన తండ్రి ఎదుర్కొని వచ్చి వెంట పెట్టుకుని పట్టణంకు జరిగే అంతటా తల్లిదండ్రులతో కూడి సుఖముగా ఉండెను. పిమ్మట తల్లి యొక్క పుణ్యవతిను తండ్రి యొక్క చోళరాజును అది మొదలు ఈ వ్రతమును ఆచరించుచు అవిచ్ఛిన్నంబగు మిక్కిల సంపదలను అనుభవించుతుండేది. ఎవరైనను యథోక్త ప్రకారం ఈ వ్రత మహాత్మ్యమును భక్తియుక్తులై వినిన చదివిన అట్టి వారందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహం వలన ననంతంబగు ఆయురారోగ్య యశములను పొంది సుఖంబుగా అనుభవించి
శివసాయుధ్యమును పొందుదరని గౌతమ మహారుషిచే చెప్పబడినని సూతుండు శౌనకాదులకు చెప్పిన ఇట్లు వ్యాస భగవాన్ స్కంద పురాణమునందు అభ్వర్ణించెను. కేదారేశ్వర కథ సమాప్తం. ఓం నమ శివాయ నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. Hmm.